మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలో జగన్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సంబన్పూర్లోని కేటీఆర్ వెంచర్ సర్వే నంబర్ 4లో నుంచి సర్వే నంబర్ 6లోకి వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న ఫ్లాట్లను కొనుగోలు చేసి శ్రీవాణి అక్కడ ఉన్న సీసీ రోడ్లను తొలగించి ఆక్యుపై చేసి ఫ్రీ కాస్ట్ వాళ్ళు నిర్మించారని ఐపాల్ రెడ్డి, సురేఖారెడ్డి, సంతోష్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ వెంచర్ 2005వ సంవత్సరంలో నిర్మించి ప్లాట్లు సేల్ చేశారు. ఈ మధ్య కాలంలో శ్రీవాణి రోడ్లను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. నమస్కారం సార్. జగన్గూడ సింపన్పోలి గ్రామ పంచాయతీలో సర్వే నంబర్ 4 లోపల 2005 లోపల కె తిరుపతి రెడ్డి గారి చేత ఏర్పాటు చేయబడినటువంటి వెంచర్ను ఆనుకొని 3.5 ఎకరాలు సర్వే నంబర్ 6లో గల 3.5 ఎకరాలను వారి వద్ద నుంచే, అంటే వారంటే వాళ్ళ మిత్రులైన రవీందర్ రెడ్డి, తర్వాత సలాం మరియు ముగరలి గారి వద్ద నుండి 2016 లోపల మే 30 నాడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సార్. తర్వాత ఈ వెంచర్ రోడ్డు నుండి మా వ్యవసాయ క్షేత్రంలోకి పోవడానికి అవసరమైనటువంటి ఆ వెంచర్ రోడ్డుకు తర్వాత వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళేటువంటి 200 గజాలను మొదటగా తిరుపతి రెడ్డి సలాం గారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత సలాం గారు మేము ఆ భూమి కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భం లోపల మాకు ఇది రోడ్ అని చూపించుకుంటూ ఈ వెంచరు ఏది మన రిజిస్ట్రేషన్ పరంగా మాకు డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో కరెక్ట్ ఉన్నటువంటి వెంచరు, ఆ వెంచర్లో నుండి మా పొలంలోకి వెళ్ళడానికి ఆ 200 గజాలను కూడా మాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత 2016 నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అదేవిధంగా 3.5 ఎకరాలను మేము ఈ గ్రామవాసి అయినటువంటి శ్రీ మల్లేశం గారికి కౌలు చేసుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ సర్వే నంబర్ 4లో ఉన్నటువంటి ఈ వెంచర్ లోపల కొన్ని ప్లాట్లు ఉన్నాయి సార్. అంతకుముందే ఈ ప్లాట్లలో కూడా కొన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోపల వాటిపైన ప్లాట్లపైన లోన్లు తీసుకోవడం జరిగింది సార్. ఈ తిరుపతి రెడ్డి గారు, తర్వాత రవీందర్ రెడ్డి గారు వీరి యొక్క సహాయంతో, లతీఫ్ గారి సహాయంతో, నరసింహులు గారి సహాయంతో శ్రీమతి శ్రీవాణి మేడం గారు వాటిని పర్చేజ్ చేసుకోవడం జరిగింది సార్. ఈ పర్చేజ్ కూడా ఎప్పుడంటే 19 డిసెంబర్ 2022 నాడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా ఖచ్చితంగా ఈ ప్లాట్లనే చూపించడం జరిగింది. ఆ వెంచర్కు సంబంధించినటువంటి 112, 113, 114, తర్వాత 116, 134, 135 ఇవన్నీ ప్లాట్లలో చుట్టూ కూడా రోడ్లను మనకు అందులోపల నిర్ధారించడం జరిగింది. అది ఖచ్చితంగా ఇది వెంచరు. ఈ వెంచర్కు రోడ్డు ఉంది. ఆ రోడ్డును ఎప్పుడు అంటే ఒక వారం రోజుల కిందట ఆమె ఏం చేసి 3 రోజుల కిందట తను ఏం చేసింది అంటే అక్రమంగా మా వెళ్ళే దారి లోపల తర్వాత సీసీ ఫుటేజీ సహాయంతో అర్ధరాత్రి సమయంలో కొంతమంది కూలీలతోటి ఆ ప్లేట్లు నిర్మించడం జరిగింది. మా గేటు కూడా అంత కనబడకుండా చేసింది సార్. తర్వాత ప్రీకాస్ట్ మన గేట్ పెట్టడం జరిగింది, ప్రీకాస్ట్ గోడను నిర్మించడం జరిగింది. తర్వాత మేము వారిని సంప్రదించగా ఆమె ఏమన్నారంటే, మీకు ఇక్కడ తోవలేదండి, ఇది మీరు మాకు పైకి వెళ్ళి ఇస్తా అని ఏదో మాట చెప్తుంది, కానీ అటు కూడా ప్రాబ్లమే ఉంది, అటు కూడా రిజిస్ట్రేషన్ కాలే కొంతమందికి. మాకు ఎలాంటి ఎలాంటి వే లేకుండా మొత్తం మూసివేయడం జరిగింది. 4 వైపుల నుంచి ఎలాంటిది రహదారి లేకుండా చేయడం జరిగింది సార్. మీ మీడియా మిత్రులందరినీ కోరేది ఒకటే సార్, దయచేసి ఈ యొక్క అదేవిధంగా 11 గంటలకు అదే రోజు 11 గంటలకు జేసీబీ సహాయంతో ఈ సీసీ రోడ్ను కూడా అక్రమంగా తవ్వించి జేసీబీ సహాయంతో పక్కకు నెట్టే క్రమం లోపల మేము 100 డయల్ ద్వారా షామీర్పేట పోలీసులకు సమాచారం అందించాము.
షామీర్పేట పోలీసులు తొందరగా చేరుకొని ఆ అట్టి కార్యక్రమాన్ని ఆపివేయడం జరిగింది. తెల్లారి మేము సిఐ గారి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మా అక్నాలెడ్జ్మెంట్ రిపోర్ట్ కూడా మాతోటి ఉంది సార్. దయచేసి మీడియా మిత్రులను కోరేది ఒకటే, ఈ విధంగా దౌర్జన్యంగా రోడ్డు బ్లాక్ చేసి మాకు ఎలాంటి రోడ్డు లేకుండా చేయడం జరిగింది సార్. మరి రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము యథావిధిగా ఇదే రోడ్డును వాడుకున్నాం సార్. ఈ వెంచర్ ద్వారా వెళ్ళిన రోడ్డునే మేము రోడ్డుగా భావిస్తూ వెళ్తున్నాం సార్. అక్రమంగా ఇట్లా రోడ్డు నిర్మించింది. మరి మాకు మీరు దయచేసి మాకు సత్వరం న్యాయం చేసి మాకు న్యాయం కల్పిస్తారని మీకు సవినయంగా ప్రార్థిస్తున్నాను.